అందరికీ దండాలు. స్వరాంజలి తెచ్చింది సోలాపూర్ ముచ్చట్లు. సోలాపూర్ వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భూమి పూజ నేనే చేసిన, ఇల్లు తాళం ఇయ్యనికి నేనే వస్తా అని అప్పుడు చెప్పిన, ఇప్పుడు వచ్చిన గ్యారంటీగా అని గీ ముచ్చట ప్రధాని మోదీ గారు అన్నారులా. రేనగర్ ప్రాజెక్టు ఇండ్లు మనకిచ్చిన కార్మికుల అన్న నరసన్న సారు గీ కార్యక్రమం పెట్టి మోదీ సార్ను, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే సార్ను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సార్ను, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సార్ను, చంద్రకాంత్ సార్ను, అతుల్ సార్ను, జయసిద్ధేశ్వర్ స్వామి సార్ను ఇలా ఎందరో పెద్దల్ని పిలిచారులా. ఈ పెద్దల నడుమ ఆ కార్మికులకు వారి ఇంటి తాళాలు ఎంతో గౌరవంగా ఇచ్చిర్రు. ఇన్నేళ్ల కార్మిక కష్టం తీర్చిండ్రు. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం జనం. 2 కళ్ళు చాలలేవంటే నమ్మండి. ఆడం మాస్టర్ సార్ కట్టించిన ఇండ్లు చూసి ఇండ్లు మంచిగా ఉన్నాయని మురిసిండ్రు మన అక్కజిల్లెండ్లు. నరసన్నకు, మోదీ సార్కు సల్లగుండమని దీవెనార్తులు ఇచ్చిండ్రు. గాముచ్చట నేనేం చెప్పాలుల్లా, మీరే ఇనుండ్రి, మీరే చూడుండ్రి. మాకు ఇల్లు వచ్చినందుకు లేసరా అంటే సంతోషమైంది. మేము అనుకోలేముకి మాకు ఇంత మంచి ఇల్లు వస్తుంది అని. అది ఆడం మాస్టర్ దయతోని, మోదీ సర్కారు అతనితో మాకు మేము కట్టుకోకుంటే మీ సద్ద ఇట్లా కానీ అతను కట్టించింది ఇక్కడ మాకు మంచిగా అనిపించింది. మంచిగా ఉన్నాం. చావీలు ఇస్తులు కదా మాకు మంచిగా ఇప్పుడు అయితే ఇల్లు ఉండలాగా అనిపిస్తుంది. అంటే మాకు ఒక ఆధార్ అయిందని మేము ఇట్లా ఆధార్ అయిందని మంచిగా అనిపిస్తుంది. సంతోషం. ఆడం మాస్టర్ మంచిగా ఉండాలి, మోదీ మంచిగా ఉండాలి, మంచిగా అనిపిస్తుంది. మాకు ఆనందం అనిపిస్తుంది. చావీలు ఇవ్వాలి మాకు, మంచిగా ఉన్నాయి ఇల్లు. అతనికి మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆడం మాస్టర్ మేము మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. సంతోషమైంది మాకు కూడా, అందరికి సంతోషమైంది. మేము అనుకోలేము అది ప్రాబ్లం ఉన్నది, మాకు అది చేయాలి. లక్ష్మీ నాగేష్ కూడా ఎన్నేళ్ళ మేము రింపి 15 వర్షాలు మేము రింపి 15 ఏళ్ళకి మాకు ఇప్పుడు వస్తుంది ఇల్లు. చాలా తిప్పలడ్డాం ఇల్లు కోసం. మేము అన్ని మాటలు తిరిగినాం. మేము మా ఇంట్లో వచ్చినప్పుడు అనుకున్నాడు ఈసారి. మోదీ వచ్చిండు, గోరు గరీబుకి ఇండ్లు వాటప్ చేస్తున్నాడు. ధన్యవాదాలు. గరీబులకు ఏమైతే ఇల్లు చేసిండో అది మంచిగా ఉన్నది. గరీబులు స్వతహం కొనుక్కోరు. లాక్ 2 లాక్ 5 లాక్ అంటే కాదు. ఈ మోదీ తరపు ఏదో స్కీమ్ ఉందని ఇచ్చిండు, కానీ టప్పటప్పతో బ్యాంక్ ఏం స్కీమ్ చేసిండు. అది గరీబులకు చాలా ఆధారైంది. పోయే సతాయిస్తాం మనం సౌర్లో ఇచ్చిండు, అది మెయిన్ మంచిగా ఉన్నది. అంటే సొంత ఇంట్లో ఏ గరీబులైనా ఉంటారు. ఓపెన్ ఇట్లా మంచిగా మళ్ళీ బిల్డింగ్ లోపల ఉంటాము. జొప్పటిపట్టిలు ఉన్న వాళ్ళకైతే తీసుకొచ్చి ఇంకా సంబరం. అది ఒక మంచిది, అంటే ఆనందమైన వార్త. మంచిగా ఉన్నది, ఇచ్చినందుకు ధన్యవాదాలు. बहुत खुशी हमको छोटे रहे बिड़ा में से उन्होंने साथ दिए, हमारे बच्चे हैं। धन्यवाद। 9.5 साल गुजरे, लेकिन आलम मास्टर की कोशिश इससे आज गरीबों को घर मिला है। बहुत बड़ी खुशी की बात है। हम हमारे प्रधानमंत्री मोदी साहब का और सबसे पहले हमारे आलम मास्टर का हम तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने हर एक को घर दिया, हर गरीब का दिल जीत लिया।